గోల్డెన్ శివలింగం టెంపుల్ భువనగిరి దగ్గర స్వర్ణగిరికి వెళ్ళినప్పుడు చాలామంది వెళ్తుంటే రీల్స్లో చూసిన అనుకున్నాం స్వర్ణగిరి వెళ్ళినప్పుడు అక్కడికి రమణేశ్వరం వెళ్దాము అనేసి. కానీ ఎప్పుడు వెళ్దాం అనుకున్నా క్యాన్సిల్ అయ్యి ప్రతిదీ ఈ మధ్య మేము ఏం ప్లాన్ చేసుకున్నా క్యాన్సిల్ అయికుంటూనే వస్తుంది. కానీ సడన్గా వెళ్తున్నా అనుకోకుండా వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్ళగలుగుతున్నాం, కానీ అనుకున్నప్పుడు అది ఏదోలాగా క్యాన్సిల్ అవుతుంది. చాలా ఈ విజయవాడ కానీ ఇప్పుడు మేము చాలా ప్లేసెస్ అనుకొని చాలాసార్లు క్యాన్సిల్ చేసుకున్నాం. కానీ అనుకోకుండా వెళ్ళినప్పుడే సడన్గా అది జరుగుతుంది. మాకు ఎందుకో మరీ తెలీదు. ఏమనుకున్నా క్యాన్సిల్ కావడం, మళ్ళీ దాని మీద హోప్స్ పెట్టుకోవడం అదే అయ్యింది. కానీ దసరా నెక్స్ట్ డే అసలు అనుకోకుండా రామేశ్వరం స్వర్ణగిరి వెళ్దామని అనుకున్నాం. అప్పటికి డౌటే వెళ్తామా లేదా అనేసి. కానీ 2 బైక్స్ తీసుకొని నేను, మా హస్బెండ్, మా తమ్ముడు, మా చెల్ల అనుకోకుండా వెళ్ళినాం కావచ్చు. అనుకొని వెళ్ళి ఉంటే అంత ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వెళ్ళేటోళ్ళం. ఎందుకంటే ఈ మధ్య మొత్తం అలానే అయినాయి మాకు. కానీ రామేశ్వరం టెంపుల్ చిన్నగా ఉంటుంది, ఒక శివలింగం ఉంటుంది అంతే అనుకున్నాం. కానీ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ గోడ చూసినప్పుడు అదంతా చుట్టూ అంతా చూస్తుంటే కొంచెం పెద్దగా ఉంది కావచ్చు అనుకున్నాం. ఎంట్రెన్స్ చాలా దూరం ఉంది, ఇంకా కొంచెం ఓకే పెద్దగా ఉంటుంది అనిపించింది. కానీ వెళ్తుంటే ఇంకా పెద్దగా ఉంది. చాలా శివలింగాలు ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు ప్రోగ్రామ్ జరిగింది, ఒకరు గెస్ట్ కూడా వచ్చినారు. అంత పట్టించుకోలేదు కాబట్టి మేము ఆల్రెడీ మాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్తే మేము వినాం కదా, అందుకే వేరే సైడ్ నుంచి వెళ్ళినాం. కానీ వాళ్ళు కాళ్ళు కడుక్కొని వేరే గేట్ నుంచి వెళ్ళమని చెప్తారు. అక్కడ నుంచి వెళ్తే మనం కరెక్ట్గా అన్ని శివలింగాలు ఒక్కొక్క ప్లేస్ని చూసుకుంటూ రావచ్చు. మిడిల్లో అమ్మవారి విగ్రహాలు పెట్టారు. చాలా టెంపుల్స్లో ఉండే దేవుడు విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా చూసినాం. ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫ్రీ మీల్స్ కూడా ఉంటాయి. మేము 11-12కి అట్లా వెళ్ళినాము. టెంపుల్ అంతా చూసిన తర్వాత 2 అయింది. 2 అయిన తర్వాత మేము ఫుడ్ తినేసి స్వర్ణగిరికి వెళ్ళినాం. అయినట్టే స్వర్ణగిరికి వచ్చినాం. స్వర్ణగిరి కూడా చాలాసార్లు క్యాన్సిల్ అయిన ప్లాన్. ఆ టెంపుల్ ఓపెన్ అయినప్పటి నుంచి వెళ్దాం అనుకొని క్యాన్సిల్ అయ్యి లాస్ట్ ఫైనల్గా వచ్చేసాం. టెంపుల్కి వెళ్ళేటప్పుడు జడ అల్లుకోకపోతే లోపలికి అలౌడ్ లేదు, ఫోన్స్ అలౌడ్ లేదు. క్రౌడ్ తక్కువ, మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు. మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళినాం. 1 అవర్లో మాకు దర్శనం అయిపోయింది. టెంపుల్లోకి వెళ్ళాను, దర్శనం చేసుకున్న తర్వాత వాటర్లో ఒకటి ఉంటుంది కదా, అది ఎక్కడుందని చూస్తూ ఉన్నాం. లాస్ట్కి ఎక్కడెక్కడని చూస్తుంటే కొబ్బరికాయ కొట్టే ప్లేస్ దగ్గరికి ఉంది. ఫస్ట్ ఆ వ్యూ అదంతా చూసిన తర్వాత వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొడదామనేసి ఫస్ట్ ఈ వ్యూ చూడడానికి కిందికి స్టెప్స్ దిగి వెళ్ళిపోయాం. కానీ రీల్స్ చూస్తున్నప్పుడు చూసి అంత అనిపించలేదు. అంటే ఫస్ట్ టైం చూసుంటే ఫీల్ వేరు ఉంటుంది కదా. ఎన్నిసార్లు క్యాన్సిల్ అయ్యేసరికి మేము వెళ్ళిన ప్రతి ప్లేసు అంత ఎంజాయ్ చేయలేకపోయినాం. మనం అనుకోగానే వెళ్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది. అనుకొని చూసి వెళ్తే అంత అనిపించలే.
టెంపుల్ బాగుంది అంతా. ఫస్ట్ ఇన్నిసార్లు క్యాన్సలే, వెళ్ళినందుకు హ్యాపీగానే ఉంది కానీ ఫస్ట్ వెళ్తే ఆ ఫీల్ వేరుంటుంది కదా ఎంతైనా అనిపించింది. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఈ వాటర్ పర్టికులర్గా ఈ ప్లేస్ చాలా వైరల్ అయింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్లలో చాలా వరకు చూసిన ఈ టెంపుల్ ఓపెన్ అయ్యేప్పుడు చాలా వరకు దీనికోసమే వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నైట్ వ్యూ కూడా చూడాలనుకున్నాం కానీ మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళడం వల్ల రమణేశ్వర టెంపుల్ దగ్గరనే 3 అయింది. తర్వాత ఇక్కడికి వచ్చినాం. ఈ టెంపుల్ దర్శనం అంత అయ్యేలోపు 5:30 అలా అయ్యింది. అయ్యేసరికి మాకు నైట్ వ్యూ చూడాలని చాలా ఉండే. అసలు నైట్ వ్యూ కోసమే ఒకరోజు స్టే చేయాలని అనుకున్నాం ఫస్ట్లో అనుకున్నప్పుడు. కానీ ఊరికే క్యాన్సిల్ అయ్యాడు. కనీసం టెంపుల్ అన్నా చూద్దాం రా బాబు అన్నట్టుగా ఉండే. ఇంకా నైట్ వ్యూ చూడలేకపోయినా బైక్స్ మీద వచ్చినాం కదా అనేసి ఇంకా మా ఇంటి నుంచి కూడా ఫోన్ చేస్తుండేసరికి ఇంకా నైట్ వ్యూ చూడకుండా వెళ్ళిపోయాము.